హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 'అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ' పార్ట్ 36. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఈ పెళ్ళికి ఒప్పుకొని నువ్వు నా మాట విన్నావు సుధా. అలాగే నేను కూడా నీకు ఒక మాట ఇస్తున్నాను. భాస్కర్‌ని పెళ్లి చేసుకొని తప్పు చేశానని నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ అనుకోవు అంటూ ఏడుస్తున్న సుధని దగ్గరికి తీసుకొని ఓదార్చింది మాధవి. కళ్ళు తుడుచుకొని ఇక వెళ్తాం మేడం అంటుంది సుధ. థాంక్యూ సుధ గారు. మాకు మా మాటకు విలువ ఇచ్చినందుకు అంటాడు చైతన్య హ్యాపీగా భాస్కర్ వైపు చూస్తూ. భాస్కర్ లోలోపల సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. కానీ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ తెలియడం లేదు ఎవ్వరికీ. సైలెంట్‌గా నిలబడి ఉన్నాడు. దాదాపు బద్రీనాథ్‌ది ఇదే పరిస్థితి. ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోయాడు సంతోషంతో. మొత్తానికి పెళ్లి బాజాలు మోగనున్నాయన్నమాట. భాస్కర్ గారు అంటూ స్వీట్ తినిపిస్తాడు శశి భాస్కర్‌కి. దాంతో భాస్కర్ సిగ్గుపడ్డాడు. భాస్కర్ గారు ప్లీజ్ సిగ్గుపడకండి. మీ పర్సనాలిటీకి సూట్ అవ్వదు అంటాడు శశి. దాంతో అందరూ గట్టిగా నవ్వుకుంటారు. మాధవి, బద్రీనాథ్ కాసేపు పర్సనల్‌గా మాట్లాడుకొని సుధారాణితో బద్రీనాథ్ బయలుదేరతాడు. వా వాళ్ళు వెళ్ళిన తర్వాత కోపంగా భాస్కర్‌ని చూస్తూ, ఏంటి భాస్కర్ గారు, మీకు నేను ఏం చెప్పాను? మీరేం చేశారు? ఇవాళ చంద్రమామ అడ్డుపడకుండా ఉంటే ఈ జన్మలో మీకు పెళ్లి జరిగేది కాదు అంటాడు సీరియస్‌గా శశి. అది విన్న చైతన్య, ఏంట్రా చిన్న పెద్ద అని రెస్పెక్ట్ లేకుండా ఏంటా మాటలు? అసలే భాస్కర్ గారు చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉంటే ఈ టైంలో అరుస్తున్నావా ఆయనపై అని అడుగుతాడు. అదే చెప్తున్నా భయ్యా, ఈ టైం మిస్ అయితే ఆ సుధారాణి గారు మిస్ అయిపోయేవారు. ఈయన లైఫ్‌లో మిస్సెస్ ఉండేది కాదు అంటాడు శశి. నాకు అర్థం కాలేదు చిన్నా. ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? అని అడుగుతుంది మాధవి. అప్పుడు శశి జరిగిందంతా చెప్పి, థాంక్ గాడ్ మంచి టైంలో చంద్రమామ వచ్చి హెల్ప్ చేశాడు. కాకపోతే నాకు అర్థం కాని విషయమేంటంటే నేను స్క్రిప్ట్ ఎలా రాశానో సేమ్ టు సేమ్ పొల్లుపోకుండా అలాగే చెప్పాడమ్మా. హౌ ఈస్ పాసిబుల్ అని అడుగుతాడు ఆశ్చర్యంగా శశి. అవును మేడం. నాకు శశిబాబు ఇచ్చిన పేపర్, చంద్రయ్య మాట్లాడిన మాటలు ఒకేలా ఉన్నాయి అంటాడు చిన్న పిల్లాడిలా భాస్కర్. అప్పుడే కిచెన్ నుంచి బయటికి వచ్చిన చంద్రయ్య, ఏటి బాబు నేను మాట్లాడిన మాటలకి ఇచ్చంత్రమైతుండ్రా అని అడిగాడు చంద్రయ్య. అవును మామ, మేము అనుకున్నది కరెక్ట్‌గా ఎలా మాట్లాడావు? నిజంగా మాకు ఆశ్చర్యంగా ఉంది. మేమనుకున్న మాటలు నీ మనసులోకి ఎలా వచ్చాయి? అని అడిగాడు శశి ఆత్రంగా. మనసులోకి రాలే, చెవుల్లోకొచ్చినియి అంటూ చంద్రయ్య చెవి చూపిస్తూ చెప్పాడు. అంటే ఆశ్చర్యంగా అడిగారు అందరూ. ఏటీ లేదు, గార్డెనింగ్‌లో కూసోని అన్ని మాటలు బట్టి పడుతుండు ఈ భాస్కరు. ఆ పక్కనే నేను సెట్ల కలుపు తీస్తున్నా. మాటి మాటికి తడబడుతుంటే నవ్వొచ్చే. నేను కూడా నెమరేసుకున్నా అంటూ అసలు విషయం బయటపెట్టేశాడు చంద్రయ్య. ఏదైతేనేం ఒక జంటను కలిపావు చంద్రయ్య అంటుంది నవ్వుతూ మాధవి. ఎగతాళిగా చంద్రయ్యను చూస్తూ. చదువుకున్న వాళ్ళకంటే చాకలి నయ్యం అనే సామెత విన్నారా భాస్కర్ గారు? అని అడుగుతాడు శశి. వినలేదు అంటాడు ఆశ్చర్యంగా భాస్కర్. 3 డేస్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నది ఒకెత్తయితే, కొద్దిసేపు మామ విన్న మాటలు ఒకెత్తు. థాంక్యూ మామ అంటాడు చంద్రయ్య భుజాల చుట్టూ చేతులు వేసి. శశి, దీనికేంటి థాంక్యూలు? నేను కూడా నా చిన్నప్పుడు ఈది నాటకాలు ఆడేటోన్ని. ఇది ఒక లెక్క అంటూ అసలు విషయం చెప్పి చక్కాపోయాడు చంద్రయ్య గార్డెన్‌లోకి. చంద్రయ్య మాటలకి అందరూ నవ్వుకున్నారు. ఇక చైతన్య పైకి వెళ్ళి, లేచావా బంగారం అంటూ వాట్సాప్ మెసేజ్ చేశాడు నివేదకి. ఇందాకే లేచాను. మీరెప్పుడు వెళ్లారు? నేను చూసుకోలేదు అని రిప్లై వచ్చింది. నువ్వు పడుకున్న కాసేపటికే వెన్నీ, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? అన్నాడు. గుడ్ న్యూసా? చెప్పండి అడిగింది వేద. మరి నాకేంటి? అని క్వెషన్ మార్క్ పెట్టాడు చైతన్య. అంటే? అని తను కూడా క్వెషన్ మార్క్ పెట్టింది. నీకు అర్థమైందని నాకు తెలుసు
అని మెసేజ్ పెట్టాడు చైతు. కదా, అలాగే మీరు అడిగింది కుదరదని కూడా అర్థం చేసుకోండి అన్నట్టుగా రిప్లై ఇచ్చింది రాక్షసి. పైకి కనబడవు కానీ చాలా ఉంది నీలో అంటూ కోపం ఎమోజీ పెట్టాడు. స్మైలీ ఎమోజీ పెట్టి థ్యాంక్ యూ, ఇప్పుడు చెప్పండి ఏంటి గుడ్ న్యూస్ అని రిప్లై వచ్చింది. మీ సుధా అక్క పెళ్లికి ఒప్పుకుంది అని చెప్పాడు. అవునా, నిజంగానా? ఆశ్చర్యపోయింది వేద. ఎస్, ఇట్స్ ట్రూ అని పెట్టాడు. వావ్, ఇట్స్ మిరకిల్. నాకు తెలిసి మీరే ఒప్పించి ఉంటారు, లేకపోతే తను ఒప్పుకునే రకమే కాదు అని రిప్లై వచ్చింది. కాదే, మమ్మీ చెప్పగానే వెంటనే ఒప్పుకుంది అన్నాడు చైతు. అబద్ధం, ఆంటీ చెప్తే విని ఉండదు, అందుకే మీరే మీ స్టైల్లో చెప్పి ఉంటారు. నా గెస్సింగ్ కరెక్టే కదా అని మెసేజ్ పంపింది. అంత నమ్మకం ఏంటి నా పైన అని టైప్ చేశాడు. నమ్మకం కాదు మీరు, నా ప్రాణం కూడా మీరే. మీకు తెలుసా, గుడికి వెళ్ళిన ప్రతిసారి దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగేదాన్ని నా లైఫ్ గురించి. అన్ని ప్రశ్నలకు ఒకటే ఆన్సర్ ఇచ్చాడు చైతన్య. ఇక దేవుణ్ణి నేను ఏమీ అడగను అని మెసేజ్ పాస్ చేసింది. ఆ మెసేజ్ చదివిన చైతన్య కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి హ్యాపీనెస్తో. ఐ లవ్ యూ బంగారం అని టైప్ చేశాడు. ఐ లవ్ యూ టూ అని. ఓకే, మామయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు, నేను తర్వాత సెండ్ చేశా, బాయ్ అని రిప్లై ఇచ్చింది వేద హ్యాపీగా. డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన సుధా సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది నివేదను చూసి. నెమ్మదిగా ఏమైంది అని కళ్ళతోనే సైగ చేసి అడిగింది బద్రీనాథ్కి. నవ్వుతూ సైలెంట్గా ఉండమని నోటిపై వేలుతో చూపిస్తాడు బద్రీనాథ్. సరే అని తలూపి సుధ వెనకాలే వెళ్తుంది. అక్క, ఇంత లేట్ అయిందేంటి అని అడుగుతుంది ఏమీ తెలియనట్టే వేద. నాన్న మాధవి ఆంటీతో మాట్లాడుతుంటే కూర్చున్నాను. సరే, నువ్వు లంచ్ చేసావా అలాగే పడుకున్నావా అడిగింది సుధ. లేదక్క, ఆఫ్టర్నూన్ తిన్నాను, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, కాఫీ ఇస్తాను అంది. సరే అంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది సుధ. వెంటనే బద్రీనాథ్ దగ్గరికి పరిగెత్తి మామయ్య అంతా ఓకే కదా అడిగింది ఆత్రంగా వేద. ఆమె 2 చేతులు పట్టుకొని అంతా ఓకే, మీ అక్కయ్య పెళ్లికి ఒప్పుకుంది అన్నాడు నెమ్మదిగా. అవునా మామయ్య, మరి పెళ్ళెప్పుడు అని అడిగింది ఆత్రంగా వేద. పెళ్లి గురించి అనుకోలే గాని ఎల్లుండి శశిధర్ బాబు బర్త్డే, ఆ రోజు పెళ్లి అనౌన్స్మెంట్ చేసి అప్పుడే ఎంగేజ్మెంట్ చేద్దామని మాధవి చెప్పింది అని చెప్పాడాయన. వావ్, ఎంత మంచి గుడ్ న్యూస్ మామయ్య అంటూ ఎగ్జైట్ అవుతుంది వేద. ఈ సంతోషం తర్వాత ముందు వెళ్ళి కాఫీ పెట్టు తల్లి, అది బయటికి వస్తుంది అంటారాయన భయంగా. అవును కదా, మర్చిపోయాను అంటూ నవ్వుతూ కిచెన్ వైపు వెళ్తుంది వేద. నైట్ ఫోన్లో బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ ఏర్పాటు గురించి మాట్లాడుతూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ చైతన్య ఉండగా అప్పుడే గదిలోకి శశి వస్తాడు. శశిని చూసి ఓకే దినేష్, ఐ విల్ కాల్ బ్యాక్ అని కాల్ కట్ చేసి ఏంటి తమరు మా రూమ్లోకి విచ్చేశారు అని అడుగుతాడు. మా భయ్యాతో చిన్న పని పడింది, అందుకే వచ్చాను అన్నాడు వినయంగా శశి. ఏంటా పని? ఈ టైంలో పబ్బులు క్లబ్బులు అనకు, చిరాకొస్తుంది అన్నాడు చైతన్య సీరియస్గా. భయ్యా భయ్యా ప్లీజ్, భయ్యా భయ్యా ప్లీజ్ అంటూనే ఉంటాడు. మమ్మీకి చెప్పాలా వార్నింగ్ ఇచ్చాడు. ఆఫ్టర్నూన్ నిన్ను బాబీని కలపడానికి ఎంత కష్టపడ్డాను. చిచి, ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, కొంచెం కూడా కృతజ్ఞత లేదు అంటాడు శశి. ఏంటి నువ్వు కష్టపడింది? అది నీ డ్యూటీ, ఈ డ్యూటీ మాకు పెళ్ళయ్యే వరకు ఉండే ఉంటుంది అంటాడు చైతు. అలా కాదు కానీ అనుకుంటూ భయ్యా ప్లీజ్ భయ్యా, ఆయుష్కి బోర్గా ఫీల్ అవుతున్నాడు, అతని కోసం ఒప్పుకోవా ప్లీజ్ 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 అంటాడు. ఇవాళ కొత్తగా వెళ్తున్నట్టు పబ్బుకి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావేంట్రా అని అడుగుతాడు చైతు. కదా, నేను నీ కారు అడగడానికి వచ్చాను భయ్యా ప్లీజ్, నీ కారులో వెళ్తాను ప్లీజ్ భయ్యా ఇలా అంటూ ఉండగా ఆయుష్ వస్తాడు గదిలోకి. శశి ఐఎమ్ రెడీ, వెళ్దామా అంటూ. భయ్యా అంటూ దీనంగా చూస్తాడు. సరే వెళ్ళండి, అండ్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని శశికి చెప్తాడు. తమరి ఆజ్ఞ అంటూ తల వంచి కార్ కీస్ తీసుకొని శశి ఆయుష్తో బయటికి వెళ్ళిపోతాడు.
ఆయుష్ శశితో వెళ్ళిపోవడం చూసి అమ్మయ్య అనుకుని చైతన్య గదిలోకి వస్తుంది గీత. ఫ్యామిలీ అండ్ బిజినెస్ తప్ప మూడో లోకం తెలీదు ఈ మానవుడికి అనుకుంది చైతన్య వర్క్ చేయడం చూసి. కనీసం తను వచ్చింది కూడా పట్టించుకోకుండా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు చైతన్య. ఏంటి బాబా ఇంకా పడుకోలేదా అడుగుతుంది. లేదు గీత, కొంచెం వర్క్ ఉంది అంటాడు తల ఎత్తకుండానే చైతు. నేను హెల్ప్ చేయనా అంటూ వచ్చి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది. నో, జస్ట్ లాస్ట్లో ఉంది అంటూ అప్పుడు తలెత్తి చూస్తాడు చైతు. నైట్ సూట్లో ఉంది గీత, కానీ డ్రెస్ మరి చాలా చిన్నగా ఉంది. జస్ట్ ఒక టీషర్ట్, చిన్న షార్ట్, మొత్తం కాళ్ళు మొత్తం బయట పెట్టేసి ఎలాగో అనిపించింది. తనని అలాగే చూస్తూ ఉంటే చైతన్య లోపల మురిసిపోతూ పైకి మాత్రం ఏమైంది బావా అలా చూస్తున్నావు అని అడుగుతుంది గీతిక సీరియస్గా తనని చూస్తూ. వాట్ ఈస్ దిస్ అని అడిగాడు. ఏంటి బావా, దేని గురించి అంటూ అటు ఇటు చూస్తూ అంటుంది తెలియనట్టే గీత. యువర్ డ్రెస్. ఏంటిది, చిన్నపిల్లవా అని అడిగాడు. దిస్ ఇస్ నైట్ వేర్ బావా అంది నవ్వుతూ గీత. ఆల్ రైట్, వెళ్ళి పడుకో అన్నాడు సీరియస్గా. ఏం బావా, నేను చాలా హాట్గా ఉన్నానా? నన్ను చూస్తే టెంప్ట్ అవుతున్నావా అంటుంది తన బెడ్పై పడుకొని. చిరాకు అవుతున్నాను. అయినా నువ్వేంటి నా బెడ్ పైన, లే పైకి అంటాడు ల్యాప్టాప్లోకి చూస్తూ. ఎందుకు అంత చిరాకు? నేను అందంగా లేనా అని అడిగింది. ఇప్పుడు టాపిక్ అది కాదు కదా అంటాడు వర్క్ చేసుకుంటూనే. చెప్పు బావా, నన్ను ఎప్పుడు నెగిటివ్ కామెంట్సే చేస్తావు నా పైన. ఇవాళ చెప్పవా నేను అందంగా ఉన్నానా లేనా అని అడిగింది. అందంగానే ఉన్నావు అంటాడు చెప్పగా. మరి చాలా మంది ప్రపోజ్ చేశారు బావా, నాకు నేనే నో చెప్పాను అంటుంది గొప్పగా గీత. టేస్ట్ లేని వెధవలు, చెట్టుకు చీర కట్టినా చుట్టూ తిరుగుతారు అంటాడు చైతన్య కేర్లెస్గా. బావా జెలస్ ఫీల్ అవుతున్నావా అని అడిగింది. జెలసి? చైతన్య గట్టిగా నవ్వుతూ అది నిన్ను చూసా అంటాడు. కోపం పిక్స్లోకి వెళ్ళింది. కానీ ఎదురుగా ఉన్నది చైతన్య కాబట్టి కాస్త నెమ్మదిగా, మరి నేను అందంగా లేనా? అందంగాని కాదు, చాలా అందంగా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ కాలేజీలో ఉన్నప్పుడు నా కోసం పడి చచ్చేవాళ్ళు. బిజినెస్లోకి వచ్చాక ప్రాజెక్ట్ టెండర్ కోసం ఎక్కడికి వెళ్ళినా, పార్టీస్కి, బోర్డు మీటింగ్కి అని వెళితే నాతో మాట కలపాలని ఎంతో మంది ట్రై చేస్తారు తెలుసా అంటుంది గీత ప్రౌడ్గా. ఫ్యాక్ట్ మాట్లాడుకుందామా గీత? కాలేజీల్లో ఒకరిని కాకపోతే మరొకరిని ట్రై చేస్తూనే ఉంటారు. ప్రతి కాలేజీలో బెడ్ కాసి మరి పడేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. నా కాలేజీ టైంలో 2 మినిట్స్లో మాట కలిపి వెంటనే కాఫీకి తీసుకెళ్లే వాళ్ళని గర్ల్స్ని. నాతో ఛాలెంజ్ చేయడానికి భయపడేవాళ్ళు మా బ్యాచ్. ఆ ఏజ్ అలాంటిది. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ ఫీల్డ్లో డేటింగ్ చేసి విడిపోతున్న జంటలు కొన్ని వందలు. దానికి పెట్టుకునే పేరు ప్రేమ. ఇక లివ్ ఇన్ రిలేషన్, దీనికైతే అద్దు అదుపు లేదు. నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చని వెంటనే విడిపోవచ్చు. నీతో మాట్లాడడానికి ట్రై చేసే వాళ్ళు నీకంటే ముందు కొంతమందిని ట్రై చేసి నీ దగ్గరికి వస్తారు. నువ్వు రెస్పాండ్ కాకపోతే నీ తర్వాత కూడా ఎంతో మందిని ట్రై చేస్తూనే ఉంటారు. సో మిస్ గీతికా శర్మ, నీ అందం చూసి పడి చావడం కాదు, మాట్లాడడానికి ట్రై చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేది కాదు. ఒక మనిషిని చూసి వెంటనే కలిగే మధురానుభూతి ప్రేమ అని చైతన్య తన మనసులోని వేదని తలుచుకుంటూ ఆ వ్యక్తితో కలిసి బ్రతకాలి అనిపిస్తుంది. అవసరమైతే తన కోసం చావాలని కూడా అనిపిస్తుంది. దట్ ట్రూ లవ్. అర్థమైందా అంటాడు చైతన్య. అతని మాటలు వింటుంటే నిజమే, అలాంటి ప్రేమ నాకు ఎదురైన వాళ్ళలో ఒకరి దగ్గర కనిపించలేదు. అంటే నా అందం చూసి ఫ్లాట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఫస్ట్ టైం నీకోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది బావా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? తమరు వెళ్తే నేను పడుకుంటా, బాగా లేట్ అయింది అంటాడు వళ్ళు విరుచుకుంటూ పైకి లేచి చైతన్య. బావా ఎత్తుకొని తీసుకెళ్ళవా
అంటుంది బెడ్ పై నుంచి 2 చేతులు చాచి గీతిక. ఏంటి ఎత్తుకొని తీసుకెళ్ళాలా? ఎత్తి బాల్కనీ నుంచి పడేస్తా ఎక్స్ట్రాల్ చేసి నడు బయటికి అన్నాడు సీరియస్‌గా చైతు. ఎవరైనా చూస్తే మన గురించి తప్పుగా అనుకుంటారని భయం కదా బావ నీది టీజ్ చేస్తూ అంటుంది. నీ క్యారెక్టర్ అంత బ్యాడా అని అడిగాడు. వాట్? నా క్యారెక్టర్ ఏంటి? షాక్ అవుతుంది గీత. మరి నా గురించి ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వే కదా కొత్తగా వచ్చింది. అందుకే తప్పుగా అనుకుంటారేమో అంటాడు ఇరిటేట్ చేస్తూ చైతు. అయినా రాత్రిపూట ఈ ఉప్పర్ మీటింగ్ ఏంటి? నడు బయటికి అంటూ గీతిక చేయి పట్టి లాగి బయటికి తోసి డోర్ లాక్ చేసుకుంటాడు చైతన్య. ఐ విల్ రివెంజ్ బావా అంటూ గట్టిగా అరుస్తుంది బయటి నుంచి గీత. బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి లైట్ ఆఫ్ చేసుకుంటాడు చైతు. చూస్తా ఎన్ని రోజులు నా నుంచి తప్పించుకుంటావో అని గునుక్కుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది గీత కోపంగా. బర్త్డే అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యి గెస్ట్స్ రావడం మొదలయ్యింది. చిన్న ఇంకా రెడీ అవుతున్నావా? అక్కడ నీ ఫ్రెండ్స్ అంతా నీకోసం వెయిటింగ్ చేస్తున్నారు నాన్న. కన్నా నువ్వింకా రెడీ అవ్వలేదు. గెస్టులు కూడా వచ్చేశారు అంటూ లోపలికి వచ్చింది మాధవి తను రెడీ అయ్యి. అదర్ స్టేట్ నుంచి బిజినెస్ పార్ట్నర్స్ అందరూ వస్తున్నారు మమ్మీ. వాళ్ళ ముందు వీడు బాగుండాలి కదా. అది కాక మన న్యూ హౌస్ లో ఫస్ట్ పార్టీ అంటాడు చైతన్య. చూడమ్మా చిన్న పిల్లాడిని రెడీ చేస్తున్నట్టు దగ్గరుండి మరీ రెడీ చేస్తున్నాడు భయ్యా అంటాడు శశి. రేయ్ భయ్యా అంటే చంపేస్తా. అన్నయ్య అని పిలు. కనీసం పార్టీలోనైనా వార్నింగ్ ఇస్తాడు చైతు. ఓకే ట్రై చేస్తా అంటూ రెడీ అయి మిర్రర్లో తన అందం చూసుకుంటూ వావ్ సూపర్ స్మార్ట్ బాయ్ కదా అని తనకు తానే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటాడు చైతు. ఏడ్చావు ఎదవా. త్వరగా కిందికి వెళ్ళు. నేను రెడీ అయి వస్తా అంటాడు చైతన్య. కన్నా ఎంగేజ్మెంట్ రింగ్స్ తెప్పించావా అడిగింది మాధవి. అన్నీ రెడీగా ఉన్నాయి. నువ్వు టెన్షన్ పడకు ఓకేనా అంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు చైతు. గీత షార్ట్ ఫ్రాక్ వేసుకొని అందంగా రెడీ అవుతుంది. సరోజిని చూసి కాస్త నిండుగా వేసుకో చైతన్యకి నచ్చేలా రెడీ అవ్వు అంటుంది. మామ్ ప్లీజ్ పార్టీస్కి ఇలాగే రెడీ అవుతారు. ఆ విషయం బావకి కూడా తెలుసు. సో నువ్వు కామ్గా ఉండు అంటుంది. శశి రూమ్కి వెళ్తున్న ఆయుష్ గీతని చూసి మరొకసారి ఫిదా అయిపోతాడు. గీత గమనించి కూడా చూసి చూడనట్టు బిహేవ్ చేస్తుంది. ఇక అందరూ కిందికి వచ్చేస్తారు. చైతన్య బద్రీనాథ్ గారు ఇంకా రాలేదు. రాగానే ఎంగేజ్మెంట్ చేసి ఆ తర్వాత కేక్ కటింగ్ అని చెప్తారు మాధవితో. ఫైనల్లీ బద్రీనాథ్ గారు వస్తారు. ముందుగా బాబురావు, నిర్మలమ్మ, సుధారాణి, బద్రీనాథ్ గారు ఇంకా హోమ్ స్టాఫ్ కూడా. వెనకాల వేద. తను ఎవ్వరికీ కనిపించదు. చైతన్య కళ్ళు ఆతృతగా వెతుకుతున్నాయి తన చందమామ కోసం. అందరూ పక్కకు తప్పుకోవడంతో తన దేవత దర్శనం జరుగుతుంది. చైతన్యకి హాఫ్ శారీలో నడిచి వచ్చే అద్భుతంలా కనిపిస్తుంది నివేద. ఆఫీస్ నుంచి చాలా మంది వచ్చారు. అందులోనే చైతన్య ఉన్నారేమో అని వేద కళ్ళతోనే వెతుకుతూ ఉంటుంది చైతన్య కోసం. అలా వెతుకుతూ నడుస్తూ ఉంటుంది ముందుకు. అలా వెతుకుతూ వెతుకుతూ తన కళ్ళు ఒక చోట ఆగిపోయాయి. చైతన్య తననే చూస్తూ ఉండడంతో సిగ్గుతో తల వంచుకుంటుంది. ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ భాస్కర్ పెళ్లి అనౌన్స్మెంట్ చేసి ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూర్తి చేశారు. భాస్కర్ వైపు చైతన్య, శశి, మాధవి ఉంటే సుధారాణి వైపు ఆయుష్, నివేద, బద్రీనాథ్ గారు ఉంటారు. సెంటర్లో వాళ్ళకి చైర్ వేసి దానిపైన ఇద్దరిని కూర్చోబెట్టి ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్పిస్తారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.